బీసీ యువ లీడర్ శ్రీనివాస్ యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 22 నెలలు అవుతుంది. అంటే 2 సంవత్సరాలకు దగ్గరకు వస్తుంది. మరి కామారెడ్డి డిక్లరేషన్ ఎంతవరకు వచ్చింది, అందులో ఏమేమి హామీలు 42% తప్పిస్తే మరి మిగతా హామీలు ఏమేమి నెరవేరినాయో ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్లో బీసీలు ఎంతవరకు అభివృద్ధి చెందారు, బీసీలకు ఇస్తున్న హామీలన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి, బీసీలకు అందుతున్నాయి? మన 78 ఏళ్ళ భారతదేశ చరిత్ర చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరినన్నా వంచిందంటే అత్యధిక శాతం బీసీలనే వంచిందనేది మన చరిత్రను చూసుకుంటే మనకు అర్థమవుతూ ఉంది. 1947 నుంచి 2025 వరకు ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అత్యధిక కాలం ఈ అధికారంలో ఉన్న పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే రాహుల్ గాంధీ గారు 2023, 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ ముందు మనము ఈ 78 ఏళ్ళ భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం మనం బీసీలను పట్టించుకోలేదు కాబట్టి టోటల్గా బీసీ సమాజం అనేది కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగింది. కాబట్టి మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏం తీసుకురంటే ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటా అంతా ప్రతి ఒక్క పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి మేము బీఫామ్లు ఇస్తాము ఎమ్మెల్యే టికెట్లకు అని చెప్పేసి అని ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉదయపూర్ డిక్లరేషన్లో చెప్పారు. మరి మీరు తెలుసు, మీరు ఆల్రెడీ ఈ పత్రికా రంగంలో ఉన్నారు కాబట్టి మరి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంతమందికి బీసీలకు బీఫామ్లు ఇచ్చారు? ఓకే రైట్, నిజమేనా మీరు అన్నట్లుగానే? ఓకే రైట్, ఇప్పుడు దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% చట్ట ప్రకారం ఇస్తారంటే ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్న నాయకులైనా కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు. మేము ఎప్పుడూ నమ్మలేదు. ఆయన పార్లమెంట్లో బిల్లు పెట్టి నేను అక్కడ పంపిస్తున్నా ఇక్కడ పంపిస్తున్నా అంటే ఈ ప్రాసెస్ అంతా గతంలో పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసి పంపింది. చట్ట ప్రకారంగా అది నిలవదనే ఉద్దేశంతో ఎప్పుడైతే 9th షెడ్యూల్లో మనం పార్లమెంట్లో చట్టం చేసి 9th షెడ్యూల్లో ఈ 42% అనేది చేర్చుతామో దెన్ ఓన్లీ ఇట్ విల్ లీగలైజ్డ్. అదర్వైజ్ you are any act in assembly, anything in assembly you can do, it will not useful for the BC societies. ఓకే రైట్ అన్న, చెప్పండి. ఇప్పుడు ఆర్డినర్స్ అని వీళ్ళు అన్నారు, చట్టం అని మీరు అంటున్నారు. చట్టానికి ఆర్డినర్స్కి వ్యత్యాసం ఏంటన్న? చట్టం అంటే ఏంది, ఆర్డినర్స్ అంటే ఏంటి అన్న? ఈ చట్టానికి ఆర్డినెన్స్కు తెలియనంత అమాయకంగా కాంగ్రెస్ పార్టీ 78 ఏళ్ళు భారతదేశాన్ని తెలంగాణను ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలని నవ్వుకోవాలి. ఆర్డినెన్స్ ఎప్పుడు తీసుకొస్తారంటే సెషన్స్ ఇప్పుడు పార్లమెంట్లో అయితే సెంట్రల్ ఆర్డినెన్స్, అదేవిధంగా తెలంగాణ స్టేట్లో అయితే అసెంబ్లీ మనకు నడవలేనప్పుడు ఒక ఇష్యూని మనం డెలివర్ చేయాలనుకున్నప్పుడు దాన్ని నెక్స్ట్ అసెంబ్లీలో పాస్ చేయడం కోసం అప్పటికి మనకు దాన్ని ఏం చేస్తారంటే గవర్నర్కి పంపిస్తారు. గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తెప్పించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ అసెంబ్లీలో దాన్ని చట్టం చేస్తారు. దాన్ని ఆర్డినెన్స్ అంటారు. తాత్కాలికమే. ఇప్పుడు వాళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చేసిర్రు ఆ టైంలో అసెంబ్లీ జరగట్లేదు కాబట్టి ఆర్డినెన్స్ రూపంలో ఒక ఆర్డినెన్స్ పెట్టి చేసిర్రు. అసలు అది అయిపోయింది ముచ్చట. తర్వాత మళ్ళీ అసెంబ్లీ చేసిర్రు, అసెంబ్లీ మీటింగ్ జరిగింది, అసెంబ్లీ నడిచింది. మరి అప్పుడు దాన్ని చట్టం చేయొచ్చు కదా. చట్టం చేస్తే ఇప్పుడు ఏదైతే ఈ స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ చట్ట ప్రకారం ఇవ్వడం అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదు. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? అది సెంట్రల్ గవర్నమెంట్ చేయవలసినటువంటి పని. ఏదైనా మేజర్ చట్టాలు అనేటివి పార్లమెంట్లోనే జరుగుతాయి. ఈ స్టేట్కి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మన అసెంబ్లీలో జరుగుతాయి. కాబట్టి ఆర్డినెన్స్ అనేది గవర్నర్ ఒక ఉత్తర్వు ద్వారా వచ్చేదాన్ని ఆర్డినెన్స్ అంటారు. అది ఎప్పుడు అసెంబ్లీ యొక్క సెషన్స్ జరగనప్పుడు. తర్వాత నెక్స్ట్ సెషన్లో దాన్ని మనం అసెంబ్లీలో ఆ బిల్లు పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకోవాలి. దాన్ని ఆర్డినెన్స్ అంటారు. చట్టం అంటే ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్, అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ఈ 2 దాంట్లో ఒక బిల్లు పెట్టి దాన్ని మెజారిటీ సభ్యులతో యాక్సెప్ట్ చేసిన తర్వాత గవర్నర్ సంతకం పెట్టి గెజెట్ రిలీజ్ అయితే దాన్ని చట్టం అంటారు. నువ్వు అసెంబ్లీలో బిల్లు పెట్టినావు, పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసినాయి, మరి నువ్వు గవర్నర్కి పంపించినావు. గవర్నర్కి పంపిస్తే గవర్నర్ యాక్సెప్టే చేయలేదు. గవర్నర్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే వీళ్ళు ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయించారో అది లీగలైజ్డ్ కాదు కాబట్టి సంతకం పెడితే నా గవర్నర్కి ఉన్నటువంటి గౌరవం తగ్గుద్దనే ఉద్దేశంతో ఆయన ఒక లీగల్ అడ్వైస్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి పంపడం జరిగింది. వాళ్ళు లీగల్గా వాళ్ళు ఏమైనా దానిపైన స్టడీ చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు నిర్ణయం రిజెక్ట్ చేయడమా లేకపోతే
సంతకం పెట్టి ఓకే చేయడం అనేది గవర్నర్ గారి నిర్ణయం ఉంటుంది. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి పదే అంటుంటాడు, నేను మాట అంటే మాట మీద ఉండేటోని, నేను నల్లమల్ల అడవుల బిడ్డను కాబట్టి నేను బీసీలకు పెద్దన్నగా బీసీలకు న్యాయం చేసేదాకా ఈ రేవంత్ రెడ్డి ఒప్పుకునేది లేదు, తగ్గేదే లేదు, అన్ని అడ్డుకట్టులు వచ్చినాయని చెప్పిండు. మరి ఇప్పుడు ఆల్రెడీ గ్రామ సభకు సంబంధించి గ్రామ ఎన్నికలు కూడా సర్పంచ్ ఎన్నికలు కూడా ఆల్రెడీ మేనిఫెస్టో కూడా వచ్చేసింది, ఆల్రెడీ రిజర్వేషన్లను కూడా కవర్ చేసిరు. దీన్ని ఎట్లా చూస్తారు? మరి ఎంతమంది బీసీలకు సముచిత న్యాయం జరిగింది? అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఏమిటో అనేది. రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెడితే ఇట్లాంటి మాటలే వస్తాయి. వాళ్ళకి ఏమాత్రం చట్టాలపైన అవగాహన లేదు. ఆయన ఏం చదువుకున్నాడండి? ఆయన ఎక్కడ చదువుకున్నాడు? ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు? ఆయనకి ఏం అవగాహన ఉన్నది మాట్లాడడానికి? నేను మాట అంటే మాట, మరి ఏమైంది ఈరోజు? సరే నీ మాట అంటే మాట అన్నావు కదా రేవంత్ రెడ్డి గారిది మాది ఒకటే విలేజ్ అండి, ఒకటే మండలం, పక్కల విలేజ్ 1 కిలోమీటర్. ఆయనది కొండారెడ్డిపల్లి, నాది గాజల గ్రామ పంచాయతీ, ఒంగూరు మండలం, ఒకటే మండలం. ఆయనకు ఏమాత్రం బీసీలపైన చిత్తశుద్ధి ఉన్నా ఆయనకు చట్టాలపైన అవగాహన లేదు, ఆయన చదువుకోలేదు, ఆయన అంత పరిజ్ఞానం లేదు. అది వదిలేసి ఆ మాట మాట్లాడడం కూడా వేస్ట్. ఆయనకు నిజంగానే బీసీలకు న్యాయం చేయాలనేటటువంటి సిచ్యువేషన్ ఉంటే, బీసీలకు అన్యాయం జరుగుతుందనే ఒక లోపల బాధ ఉంటే, రాష్ట్ర మంత్రివర్గంలో ఈరోజు 7 నుంచి 8 మంది మన బీసీ నాయకులు గెలిచారు. మరి వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపాదికన ఎందుకు వాళ్ళకు చట్టసభల వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్లు దాదాపుగా 110 నుంచి 150 ఉంటాయి. మరి ఇన్ని కార్పొరేషన్ చైర్మన్లలో ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక సంతకం పెట్టి జీవో ఇష్యూ చేసి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వచ్చు. నీ ఇంగిత జ్ఞానం నీ ఎవ్వరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. మరి ఎన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఈరోజు బీసీలకు ఇచ్చిండు? కౌంట్ చేయండి. రెడ్లకి ఎన్ని ఇచ్చిండు, అప్పర్ క్యాస్ట్లకి ఎన్ని ఇచ్చిండు, బీసీలకి ఎన్ని ఇచ్చిండు? ఇంకో మాట కూడా చెప్పిండు, మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 6 నెలల లోపలనే మేము జీవోలు ఇష్యూ చేసి మేము గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో కూడా నేను 42% బీసీలకు నేను కాంట్రాక్ట్లు ఇస్తా అని చెప్పిండు. దానికి ఏం చట్టబద్ధత, దానికి ఏం చట్టాలు అడ్డం వచ్చినాయి రేవంత్ రెడ్డి గారికి? కార్పొరేషన్ చైర్మన్లలో పదవులు ఇవ్వడానికి వాళ్ళకి ఏం చట్టం అడ్డం వచ్చింది? గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారికి ఏం అడ్డం వచ్చింది? ఆయన పెద్ద జోకర్, పెద్ద మోసకారి. ఆయన మాట నమ్మడానికి ఎట్టి బీసీలు, ఎందుకంటే గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద కొంత కంటిన్యూస్గా ఉన్నది కాబట్టి కొంత వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆ వ్యతిరేకత కోసం దానికి చేశారు కాబట్టి ఆ వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాటల వల్ల మేము చేయలేదు, రేవంత్ రెడ్డి గారు బీసీలకు చేస్తారంటే ఎవరు నమ్మరు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏ ఊర్లో కూడా మా పటేల్ యొక్క ఆధ్వర్యంలోనే లీడర్షిప్ ఉండాలి, మా రెడ్లకు మీరు అధికారం అప్పచెప్పండి, పార్టీలో బాధ్యతలు ఇవ్వండి అన్న మాట చెప్పిన రేవంత్ రెడ్డి గారు బీసీలకు న్యాయం చేస్తారంటే మీరు ఎట్లా నమ్ముతారు? ఏ విధంగా నమ్ముతారు? సింపుల్ లాజిక్. రేవంత్ రెడ్డి బీసీల ఓట్ల కోసం, బీసీల ఓట్లు ఇస్తేనే నేను అధికారంలోకి వస్తానే ఒక ఉద్దేశంతో మాట్లాడిన మాటలు తప్ప పెద్ద మాటల మరి రియల్ ఎస్టేట్ బ్రోకర్ కదా, మాటలు అట్లే ఉంటాయి రేవంత్ రెడ్డి గారు.